హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పన్ను చెల్లింపుదారులకు ముఖ్య ప్రకటన జూన్ 15 వరకే సమయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జూన్ నెల ప్రత్యేకమైనది, పన్ను చెల్లింపుదారులకు ఇది మరింత ప్రత్యేకమైనది. ఈ నెలలోనే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించవలసిన గడువు తేదీ ఉంటుంది. అయితే అడ్వాన్స్ ట్యాక్స్ మొదటి వాయిదాను జమ చేయడానికి చివరి తేదీ జూన్ 15, 2026. వార్షిక పన్ను బాధ్యత 10,000 మించిన పన్ను చెల్లింపుదారులు దీనిని సకాలంలో చెల్లించాలి. సకాలంలో చెల్లించడంలో విఫలమైతే అధిక వడ్డీ విధిస్తారు. ఇక అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏమిటంటే, అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఆదాయ పన్ను ముందస్తు చెల్లింపు. దీనిని సంవత్సరం చివరిలో మొత్తం చెల్లించకుండా సంవత్సరం పొడవునా వాయిదాలలో చెల్లిస్తారు. మీ బాధ్యత 10,000 దాటినట్లయితే మీరు దీనిని చెల్లించవలసి ఉంటుంది. ఇక ముందస్తు పన్ను ఎవరు చెల్లిస్తారంటే, ముందస్తు పన్నును వ్యాపార యజమానులు, ఉద్యోగస్తులు ఇద్దరు చెల్లిస్తారు. ఉదాహరణకు మీరు కొన్నిసార్లు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, అద్దె ఆదాయం, మూలధన లాభాలు, డివిడెంట్ ఆదాయం లేదా ఫ్రీలాన్సింగ్ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఇక ముందస్తు పన్ను చెల్లింపు తేదీ, ఇక ముందస్తు పన్ను మొదటి వాయిదా చెల్లించడానికి మొదటి తేదీ జూన్ 15. దీనిలో 15% పన్ను చెల్లించాలి. అదేవిధంగా రెండో వాయిదా చెల్లించడానికి తేదీ సెప్టెంబర్ 15, అంటే 45%. ఇక మూడో వాయిదా చెల్లించడానికి తేదీ డిసెంబర్ 15, అంటే 75%. ఇక నాలుగో వాయిదా చెల్లించడానికి తేదీ మార్చి 15, అంటే 100%. మీరు అడ్వాన్స్ పన్నును సకాలంలో చెల్లించకపోతే ఏమి జరుగుతుందంటే, ఇక ఆదాయ పన్ను చట్టంలోనే సెక్షన్లు 234B అలాగనే 234C ప్రకారం అడ్వాన్స్ పన్నును సకాలంలో చెల్లించకపోవటం లేదా తక్కువగా చెల్లించడం వలన అధిక వడ్డీ విధించవచ్చు. ఇక మీరే స్వయంగా ఆన్లైన్లో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడానికి ముందుగా ఈ ఫైలింగ్ పోర్టల్కు వెళ్ళి ఈపే ట్యాక్స్ విభాగాన్ని క్లిక్ చేయండి. అసెస్మెంట్ సంవత్సరం, పన్ను రకం, చలాన్ 280ని ఎంచుకోండి. ఆ తర్వాత మీ పాన్ నెంబరు, ఇతర వివరాలను నమోదు చేయండి. అనంతరం మీరు డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లింపు చేయాల్సి ఉంటుంది. లావాదేవీ పూర్తయిన తర్వాత మీకు చలాన్ రసీదు వస్తుంది. మీరు ఈ రసీదును భద్రంగా ఉంచుకోవాలి.